కష్టం చేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం 20 లేఅవుట్లలో కొనుగోలు చేసిన 5,000 ప్లాట్లను ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారు. చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ మా ఫ్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందంటున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు. 1985వ సంవత్సరంలో 20 లేఅవుట్లలో 5,000 మందికి పైగా ఫ్లాట్లను కొనుగోలు చేసినప్పుడు 93.5 ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో 460 ఎకరాలుగా ఎలా మారిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు. చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం మా ప్లాట్లను చెరువు కబ్జా చేసిందని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. మా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బాబులు ముందుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం చేయాలని ప్రజా పాలనలోనూ వినతి పత్రం ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి మా ప్లాట్లు మాకు దక్కేలా చూడాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. నమస్కారం, నా పేరు బ్రహ్మానందరావు. నేను జేఏసీ దీనికి వైస్ చైర్మన్గా ఉన్నాను. కాకపోతే ఇది ఏంటంటే మా తాలూకు వినతి, మా తాలూకు బాధ ఏంటంటే ఈ పెద్ద చెరువుని మురికిగా తయారు చేశారు. ఇది బయోడైవర్సిటీ చెరువు. దీంట్లో అసలు మురికి నీరు అన్నది రాకూడదు. అలాంటి దానికి మురికి నీరు అంతా దీంట్లో నింపేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మురికి నీరు అంతా దీంట్లోకి ఇచ్చేసి దీని నుండి బయటికి పోయే మార్గాన్ని మూసేసి బయటికి పోకుండా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మా ప్లాట్లు ఇవన్నీ శుభ్రంగా మురికి నీరుతో మునిగిపోతున్నాయి. తర్వాత భూగర్భ జలాలు కూడా కాలుష్యం అయిపోయి బోరుల్లో కూడా నీరంతా మురికి నీరుగా వస్తుంది. జనాలకు అందరికీ కూడా దురదలు అటువంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని మన మున్సిపల్ మేడం గారికి తెలియజేద్దామని మేము చాలాసార్లు విన్నవించుకుందామని చాలాసార్లు మేము ట్రై చేసాము. మేము ఎప్పుడు వచ్చినా కానీ ఆవిడ దొరకట్లేదు. నిన్న మేము వచ్చి అడిగాము, రేపు ఉంటారంటే ఉంటారని చెప్పారు. కానీ వాళ్ళు వస్తే మా దురదృష్టం ఏంటో తెలియదు. కానీ ఆవిడ మాకు ఎప్పుడూ అందుబాటులో దొరకట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ వీళ్ళందరికీ వినతి పత్రాలు అందరికీ ఇచ్చాము. అలాగే సీఎం గారికి కూడా దీంట్లో సోమవారం పెట్టే దాంట్లో కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా మేము సబ్మిట్ చేసాము. అయితే సీఎం గారు మా వినతి పత్రాలను పరిశీలించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేకూర్చగలరని మేము భావిస్తున్నాము. సంగారెడ్డి జిల్లా అమీన్పుర మున్సిపాలిటీలో అమీన్పుర పెద్ద చెరువు బాధితులు మేమందరం కూడా 1985లో ప్లాట్లు కొనుక్కున్నాం. 40 సంవత్సరాల క్రితం కొనుక్కున్న మా ప్లాట్లన్నీ కూడా ఒక 5 సంవత్సరాల నుంచి పెద్ద చెరువు ముంపులో మునిగిపోతున్నాయి మా ప్లాట్లన్నీ కూడా. దీనికి ముఖ్య కారణము అలుగులు మూసేశారో, తూములన్నీ కూడా మూసేశారు. బయటికి నీరు అనేది వదలట్లేదు. కావున మళ్ళీ పైపెచ్చు మురుగునీరుతో పొల్యూటెడ్ వాటర్తో, ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్తో చెరువును నింపుతున్నారు. యథేచ్ఛగా చెరువును నింపటం వల్ల 93 ఎకరాల చెరువు వల్ల ఇవాళ 460 ఎకరాల్లో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కూడా విస్తరించేసింది. చెరువు నుంచి నీరు బయటకు వదిలి మా ప్లాట్లన్నిటి కూడా రక్షించాలని మా మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగిందండి. అలాగా చెరువుని మురుగునీళ్లతో నింపుతున్నారు. చెరువుని మురుగునీళ్లతో నింపడం ఏంటంటే స్వచ్ఛమైన నీరు ఉండవలసిన చెరువులో మురుగునీళ్లతో నింపుతూ, కెమికల్ పొల్యూషన్ వాటర్తో నింపుతూ చెరువుని సర్వనాశనం చేశారు. దీనివల్ల వలస వచ్చే పక్షులు కూడా చచ్చిపోతున్నాయి. భూగర్భ జలాలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఈ విధంగా తీవ్రమైన ఈ యొక్క పనికిరాని మురుగునీళ్లతో నింపడం వల్ల మా యొక్క ప్లాట్లన్నీ కూడా ఈ చెరువులో మునిగిపోయినాయి. ఈ ప్లాట్లన్నింటినీ కూడా రక్షించవలసిన బాధ్యత మా గవర్నమెంట్ వారికి, గవర్నమెంట్ సిబ్బందికి, మున్సిపల్ వాళ్ళకి వీళ్ళందరికీ ఉన్నదని తెలియజేయడానికి మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ యొక్క మురుగునీరుని తూములేసి ఆ తూముల ద్వారా సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్లి వదలవలసిందిగా మేము విన్నవించుకుంటాకి, ప్లస్ చెరువులోకి మురుగునీరు ఏ విధంగా అక్కడ ఎంటర్ అవ్వడానికి వీలు లేదు, చెరువుని సర్వనాశనం చేయడానికి వీలు లేదని విజ్ఞప్తి చేయడానికి మున్సిపల్ కమిషనర్ మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. ఇటు విషయము ఆమెకు తెలియజేసి ఈ సమస్యలకి సరైన పరిష్కార మార్గము కనుగొనాలని చెప్పి ఆ సరైన ఎస్టిమేషన్ తయారు చేసి తూముల ద్వారా
ఈ చెరువుని సురక్షితమైన ప్రాంతానికి చెరువు నీటిని తరలించాలని మేము మేడం గారిని కోరటానికి వచ్చాము. రంగారెడ్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, అలాగే పటాన్చెరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఇప్పుడు వరకు ఒక 10 వినతి పత్రాలు ఇచ్చామండి. గత 2-3 నెలల నుంచి కూడా మేము కలుస్తూనే ఉన్నాము. అట్లాగే మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు కూడా మేము 15 రోజుల నాడే ఒక 10 కాలనీ వాళ్ళందరం వచ్చి కాడ వినతి పత్రాలు ఇచ్చాము. కానీ మేడం గారు ఆ టైంలోనూ లేరు, ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు వచ్చిన ఈ టైంలో కూడా మేడం గారు లేరు. మేము ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3-4 సార్లు తిరిగామండి ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా సరే మరి సమయభావం ఏంటో మాకు తెలియట్లేదు. మేడం గారిని మేము కలవలేకపోతున్నాము. ఎట్లయినా సరే ఈరోజు మేడం గారిని కలిసి వెళ్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఉంటాము. మేడం గారు వచ్చే వరకు అక్కడ ఎట్లయినా వినతి పత్రం ఇచ్చి వెళ్తాము. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఈ పెద్ద చెరువు ముంపు బాధితుల సంఘానికి మొత్తం 20 లేఅవుట్లకి జేఏసీ కింద ఏర్పడ్డాము. ఆ జేఏసీకి చైర్మన్ నేను. నా పేరు చిరునామా సత్యనారాయణ.